హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికీటెక్ న్యూస్ తెలుగు. ఈ వీడియోలో ఐక్యూ నియో 6 మొబైల్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ ఐక్యూ నియో 6 ఎప్పుడు మన ఇండియాలో లాంచ్ అయింది అని అయితే మీకు డౌట్ రావచ్చు. ఇండియాలోనైతే లాంచ్ కాలేదు, వేరే కంట్రీస్లోనైతే లాంచ్ చేశారు. కానీ చాలా మంచి ప్రైస్ రేంజ్లోనైతే లాంచ్ చేశారు. సో ఎంత ప్రైస్ రేంజ్లో లాంచ్ చేశారు అండ్ ఈ మొబైల్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అయితే ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను. సో ఈ ఐక్యూ నియో 6 మొబైల్ డిజైన్ ఏ విధంగా ఉందని అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో లుక్ అయితే బెటర్ ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ ఫ్రంట్ సైడ్ స్క్రీన్ చూసుకుంటే 6.62 ఇంచెస్ తోని ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్ తోని సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ కి డిస్ప్లే అయితే సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోనే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో డిస్ప్లే అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది ఈ మొబైల్లో. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8th Gen 1 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. సో ఇప్పుడున్న జనరేషన్ లో టాప్ ప్రాసెసర్ అనమాట ఇది. సో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఒరిజిన్ OS తోనైతే మొబైల్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ మొబైల్ కెమెరా సెటప్ లో చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని మాక్సిమం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మిడిల్ లోనైతే పంచోల్ కెమెరా అయితే ఉంటుంది. అందులో 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. సో మీరు ఈ ఫ్రంట్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 1080p 30 frames/second లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మొబైల్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో మాట్లాడుకుంటే 4700 mAh బ్యాటరీ పవర్ అయితే మొబైల్లోనైతే ఉంటుంది. సో మంచి బ్యాటరీ లైఫ్ అయితే ఈ మొబైల్ అయితే ఇస్తుంది. అండ్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. Type-C పోర్ట్తోనైతే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో 80 watts అంటే ఎక్కువ అనే చెప్పుకోవచ్చు. సో చాలా స్పీడ్గానైతే ఛార్జ్ అయితే చేస్తుంది. 20 to 80% ఈ మొబైల్ జస్ట్ 19 minutesలోనే ఛార్జ్ చేస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో గైస్, ఇవన్నమాట ఐక్యూ నియో 6 మొబైల్ స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ ఈ మొబైల్ ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే ఈ మొబైల్ బేస్ వేరియంట్ 8+128GB అయితే స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం $440 అయితే పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 33,000 వరకు అయితే ప్రైస్ అయితే ఉంటుంది. సో 33,000 అయితే పెట్టారు విత్ స్నాప్డ్రాగన్ 8th Gen 1 ప్రాసెసర్తోనైతే. సో ఇదే ప్రైస్ రేంజ్లో మన ఇండియాలో తీసుకొస్తే మాత్రం చాలా సక్సెస్ అయితే అవుతుంది. స్నాప్డ్రాగన్ 8th Gen 1 ప్రాసెసర్తోని తక్కువ ధరలో వస్తున్న మొబైల్ అన్నమాట ఇది. సో మన ఇండియాకి మరి ఎప్పుడు తీసుకొస్తారంటే మాత్రం ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఎక్కడ కూడా సర్టిఫికేషన్స్ కూడా ఈ మొబైల్ అయితే తీసుకోవడం లేదు. కానీ నాకు ఇది అనిపిస్తుంది సూన్ మన ఇండియాలో ఈ మొబైల్ ఖచ్చితంగా వస్తుంది అయితే. ఐక్యూ వాళ్ళు ఖచ్చితంగా మన ఇండియాలో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ మొబైల్ని అయితే. సో త్వరలో ఈ మొబైల్ గురించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్లో పోస్ట్ అయితే చేస్తాను. సో ఈ మొబైల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. వీడియోకి 100 likes అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మీరు అక్కడ నుంచి అయితే ఫాలో అవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.